ఆంధ్రప్రదేశ్లో మరోసారి రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రైవేట్ బస్సుకు అగ్ని ప్రమాదం సంభవించి ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు నుంచి 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్కు వెళ్తున్న ARBCVR ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అర్ధరాత్రి 2 గంటలు దాటిన తర్వాత నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం సిరివెల్లంమెట్ట దగ్గర ప్రమాదానికి గురైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం బస్సు ప్రయాణంలో ఉండగానే టైరు పేలడంతో డ్రైవర్ అదుపు తప్పాడు. దీంతో బస్సు డివైడర్ను దాటి రోడ్డు అవతలి వైపుగా వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే బస్సు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్తో పాటు లారీ డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేశారు. అయితే అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న ఓ DCM వాహన డ్రైవర్ మానవత్వం చూపించాడు. తన వాహనాన్ని ఆపి బస్సు అద్దాలను పగలగొట్టి ప్రయాణికులను బయటకు తీసుకువచ్చాడు. దీంతో పలువురు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ ప్రారంభించారు.